హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిట్టమ్మ కథలకు స్వాగతం. ఇవాల్టి కథ పేరు బంగారు పంజరం. అనగనగా ఒక అడవి. అడవి ఎంతో విశాలంగా పక్షులతో, జింకలతో, కుందేలతో ఎంతో బాగుండేది. అయితే ఆ అడవిలో ఒక అందమైన చిలుక ఉండేది. ఆ చిలుక ముక్కు పసుపు రంగులో, తోక పొడుగ్గా, ఒళ్ళేమో ఎరుపుగా ఎంతో బాగుండేది. దాని గొంతు కూడా చాలా తియ్యగా ఉండేది. అది మాట్లాడుతుంటే మనసుకి ఎంతో సంతోషంగా అనిపించేది. అయితే ఒకరోజు ఒక ఆవిడ అటుగా వెళ్తూ ఇలా అంది, ఆహా! ఇవాళ వాతావరణం ఎంత బాగుందో, మనసుకు చాలా సంతోషంగా ఉంది అని ఆవిడ అనగానే వెంటనే ఆ చిలుక ఆవిడ అన్న మాటలను అలాగే చెప్పింది. ఆవిడ వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయింది. అదేంటి, ఒక చిలుక అలా ఎలా అచ్చం నాలాగే మాట్లాడగలుగుతుంది అని ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ చిలుకను, నువ్వు భలే మాట్లాడుతున్నావే, చిలుకలు కూడా ఇలా మాట్లాడతాయా అని అంది. వెంటనే ఆ చిలుక కూడా ఆవిడ మాట్లాడినట్టే అచ్చు గుద్దినట్టు పొల్లు పోకుండా అలాగే అనడంతో, ఇక ఈ చిలుకతో మాట్లాడితే నాకు పిచ్చెక్కేలాగా ఉంది అని అనుకొని, ఇక్కడ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడాలని అనుకొని మనసులో అనుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఆ చిలుక ఆవిడ్ని చూసి ఎగతాళిగా నవ్వింది. నిన్ను భలే ఆట పట్టించానే అని నవ్వసాగింది. ఈ విషయాన్నంతా అటుగా వెళ్తున్న ఒక వ్యాపారి చూసేశాడు. వెంటనే ఆ చిలుక దగ్గరకు మెల్లగా వెళ్ళాడు. వెళ్ళి ఆ చిలుకను మెచ్చుకోసాగాడు. నీ మాటలు ఎంతో తీయగా ఉన్నాయి, నువ్వు భలే మాట్లాడుతున్నావు అంటూ దాన్ని పదే పదే మెచ్చుకున్నాడు. ఆ మాటలు విన్న చిలుకకు సంతోషానికి హవధులే లేవు. వెంటనే ఆ వ్యాపారికి ఒక ఆలోచన తట్టింది. ఎలాగైనా ఈ చిలుకను ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని కాలుతో తన్నడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు పైన చిలుక ఎంతో కంగారు పడింది. ఇదేంటి, ఈ వ్యాపారి ఇలా చేస్తున్నాడు అని అనుకుంది. ఎగురుతూ గెంతుతూ ఆ చిలుకను ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాడు. వెంటనే పట్టుకోవాలి అని ప్రయత్నించాడు. ఎంత ఎగిరినా అది అందలేదు. చెట్టుని తన్నడం, పట్టుకోవడం స్టార్ట్ చేశాడు. వెంటనే ఆ చిలుక కింద పడింది. దాంతో ఆ వ్యాపారి చేతిలో దొరికిపోయింది. ఆ చిలుకను పట్టుకున్న వ్యాపారి వెంటనే తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ చిలుక ఎంతో బాధపడింది. ఇలా నన్ను ఈ వ్యాపారి తీసుకొని వెళ్తున్నాడేంటి అని అనుకుంది. వెంటనే ఆ వ్యాపారి ఒక బంగారు పంజరంలో ఆ చిలుకను పెట్టాడు. ఆ బంగారు పంజరాన్ని దానికోసమే తయారు చేయించినట్టు ఎంతో బాగుంది. తరువాత ఆ వ్యాపారి ఇంటికి తన ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు. వచ్చి, అదేంటి, ఇక్కడ ఏదో చిలుక ఉంది అని అనుకున్నారు. ఆ చిలుకను చూసి చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న సంభాషణ అంతా ఆ చిలుక కూడా అచ్చు గుద్దినట్టు చెప్తుంది. ఇది చూసి భలే నవ్వుకున్నారు. ఎలాగైనా ఈ చిలుకను మా స్నేహితులందరికీ చూపించాలి అని అనుకున్నారు. వెంటనే ఊర్లోకి బయలుదేరారు. వ్యాపారి మాత్రం ఆ చిలుకకు ఎలాంటి లోటు లేకుండా ఆ పంజరంలో ఉన్న చిలుకకు రోజు మంచి నీరు, మంచి ఆహారము అన్నీ అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటున్నాడు. దానిని రోజు నిమురుతూ దాంతో రోజు మాట్లాడుతూ సంతోషంగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఆ చిలుక బాధగా ఉండడం గమనించాడు. నువ్వు ఎందుకు అలా దిగులుగా కూర్చున్నావు అని ఆ చిలుకను ప్రశ్నించాడు. అయితే ఆ చిలుక కొద్దిగా నవ్వుతూ, నాకు ఈ బంగారు పంజరం కన్నా స్వేచ్ఛ ముఖ్యం, నాకు స్వేచ్ఛ కావాలి, నేను స్వేచ్ఛగా లేను అంటూ బాధగా చెబుతుంది. అది ఆలోచించిన వ్యాపారి, ఏంటి, నేను ఇంత పని చేశానా, నేను ఒక మనిషిని, నాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది, కానీ ఒక చిలుకను నేను బంగారం పంజరంలో పెట్టినా దానికి స్వేచ్ఛ లేదు అని అనడం విని చాలా బాధపడతాడు. వెంటనే ఆ చిలుకను ఎలాగైనా స్వేచ్ఛగా వదిలేయాలి, ఇలా చేయకూడదు, నేను చేసింది తప్పు అని ఆలోచించి వెంటనే ఆ చిలుకను గాల్లో ఎగిరేశాడు. ఆ చిలుక సంతోషంగా వెళ్తూ వెళ్తూ ఇలా అంది, బంగారు పంజరం కన్నా స్వేచ్ఛ చాలా విలువైనది అని
వెళ్ళిపోయింది. ఈ కథ యొక్క నీతి: బంగారు పంజరం కన్నా స్వేచ్ఛ విలువైనది. సరే పిల్లలు, మనం తర్వాత కథలో కలుద్దాం.